హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకైతే కాలర్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. అయితే కాలర్ నెక్ కూడా చాలా స్టైల్స్ ఉంటాయన్నమాట. సీతారామ కాలర్ ఉంటుంది, సెమీ కాలర్ ఉంటుంది, హై నెక్ కాలర్ ఉంటుంది. చాలా కాలర్ నెక్ అనేది చాలా స్టైల్స్ ఉంటాయి. అయితే నేను మీకు పిక్లో చూపించినట్లు ఆ కాలర్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది బ్లౌజ్ లెంత్ ప్రకారం అయితే మీకు సేమ్ అండి. మార్కింగ్ మామూలుగా అయితే 14.5 లెంత్, 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది రెగ్యులర్ అండి. ఇంకా అది రిపీటెడ్గా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. అంటే 15.5 వస్తుంది అనమాట మొత్తం లెంత్. కాలర్ నెక్ కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. షోల్డర్ ఎంత పెట్టారనేది ఒక్కసారి చెక్ చేయండి. షోల్డర్ వచ్చి ఇది 35.5 చెస్ట్ లూజ్ కదండి, అందుకని షోల్డర్ వచ్చి 15 పెడతారు. 38 ఎబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే 16 పెడతారండి. ఓకేనా. మీకు ఇది మామూలుగా అయితే షోల్డర్ 8 ఇంచెస్ పెట్టారు. ఇది షోల్డర్ 8 ఇంచెస్ పెట్టారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది, ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చూపించండి. అది లెక్కకు రాదు, అది ఆ సంఖ్యను బట్టి 7. అది సంకం పార్ట్ వచ్చి ఇది షోల్డర్ కదండి మనకంటే హైనెక్. ఇది సీతారామ కలర్ కాబట్టి మనకేంటంటే కింద పార్ట్కి సంఖకి ఎలా మార్కింగ్ చేయాలనే దానికోసం 7 ఇంచెస్ అనేది మార్క్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది 7 ఇంచెస్ పెట్టారు. 7 ఇంచెస్ పెట్టి ఇక్కడ క్రాస్ అనేది పెడతారు, ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది గీసారు. మనకి నార్మల్ నెక్కి అయితే 6 పెడతారండి మామూలుగా. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అనేది పెడతారు నార్మల్ నెక్కి. బోట్ నెక్స్ కానీ హై నెక్స్ కానీ 7 ఇంచెస్ అనేది పెడతారంట. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ పెట్టారు. ఇలా లైన్ గీసేసారు. అది సంగ పార్ట్ అనమాట. గీసేస్తే ఇదేంటంటే ఈ కాలర్ నెక్కి నేను పిక్ చూపించాను కదండి, ఆ పిక్లో లాగా కాలర్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కాలర్ ఉంటుంది, బ్యాక్ అనేది కాలర్ ఉండదు. అది బ్యాక్ ఏంటంటే డ్రాప్ షేపు, ట్రయాంగిల్ షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్ పెట్టండి, ట్రయాంగిల్ షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. అలా అంటే నెక్ షేప్ అనేది ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్ చూస్తున్నారు కదా, ఇలా సింపులే అండి. బోట్ నెక్ స్టైల్లోనే వస్తుంది. కాకపోతే షోల్డర్ అనేది మాత్రం పెరుగుతుంది అనమాట. షోల్డర్ 15 ఇంచెస్ వస్తుంది. ఇది 38 ఎబోవ్ వాళ్ళకు మాత్రమే 16, 38 చెస్ట్ లూజ్ ఎబోవ్ వాళ్ళకు మాత్రమే 16 పెట్టుకోండి. సంఖ పార్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. అయితే ఇది సంఖ పార్ట్ 16.5 కాబట్టి మనకి సంఖ పార్ట్ అనేది 7 ఇంచెస్లో పెట్టారు. సంఖ పార్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం సంఖ అనేది క్రాస్ తీస్తారనమాట. ఇక్కడ క్రాస్ తీస్తేనే మనకు షేప్ వస్తుంది. చూడండి 16.5 వచ్చింది కదా, కరెక్ట్గా వస్తుందండి. మాస్టర్ ఎప్పుడూ ఏంటో కానీ రెండోసారి కట్ చేసేది మ్యాక్సిమం ఒకసారి కటింగ్లోనే వెళ్ళిపోతుంది అనమాట. ఇది హ్యాండ్స్ వచ్చి షోల్డర్ బుట్ట. ఈ షోల్డర్ బుట్టకి మామూలుగా మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదండి, 10 ఇంచెస్ పొడవు అయితే 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టాలని. ఇప్పుడు ఇది 10.5, అందుకు 13.5 పెట్టేశారు. మీకు ఫ్రంట్ అయితే ఇది ప్రిన్స్ కట్ పెడుతున్నాము, ప్లస్ కాలర్ అండి. మీకు ఫోటోలో చూపించినట్లు కాలర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ కాలర్ ఏంటంటే మాస్టర్ కేవలం మార్కింగ్ మాత్రమే చేస్తారు. ఆ మార్కింగ్ ప్రకారం వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట. మీకు కటింగ్ చూసినట్లయితే అర్థమవుతుందండి. కాలర్ అనేది ఫిట్టింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కాలర్ నెక్ ఏంటంటే కటింగ్ అనేది కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మాస్టర్ మార్కింగ్ చేసిన ప్రకారం చేస్తే ప్రాబ్లం ఉండదు. లేదు అంటే వాళ్ళు కొంచెం తేడాగా వేసినా కానీ అది కలర్ అనేది చాలా తేడా వచ్చేస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాదనమాట. మీరు నా కటింగ్ వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే ఒక్కసారి చెక్ చేయండి. ప్రతి బ్లౌజ్ కూడా ఇటు సైడ్ కట్ చేస్తారు, ఇటు సైడ్ కట్ చేయరు మాస్టరు. ఇది 7 ఇంచెస్ డీప్లో కట్ చేశారు. 7 ఇంచెస్ డీప్లో కాలర్ అనేది ఇది అంటే పూర్తిగా హైనెక్ కాలర్ కాదండి, ఒక స్టైల్లో ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు కాలర్ అనేది ఇక్కడ ఫిట్ చేస్తారు. ఈ కాలర్ ఏంటంటే ఇక్కడ అటాచ్మెంట్ ఉండదండి, అందుకని వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇక్కడ మాత్రమే అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అటాచ్మెంట్ ఉంటే మనకి పళ్ళు వేసుకున్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. అలా లేకుండా మనకి ఇది ఓన్లీ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇక్కడ దాకా. అప్పుడు శారీ ఇలా వెళ్ళిపోతుంది. వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. మీరు పిక్లో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది బ్లౌజ్ అయితే.
ప్రిన్స్ కట్ అయితే షేప్ అనేది ఖచ్చితంగా తీయండి, అప్పుడు ఫిట్టింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. మీరు ఇలా కటింగ్ వీడియోస్ అయితే ఏమైనా మోడల్స్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.